హాయ్ ఎవ్రీవన్, నేను టారోట్ రీడర్ పూర్ణిమ శర్మ. సో జనవరి మంత్లో కెరియర్ గైడెన్స్ మీకు ఎలా ఉండబోతుందో టారో రీడింగ్లో చూద్దాం. కెరియర్ వైజ్ మీకు ష్యూర్గా న్యూ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. సో ఈ కార్డ్స్ అన్నీ మీకు న్యూ ఆపర్చునిటీస్ అంటే మీరు కొత్తగా ఒక ఆపర్చునిటీని తీసుకోవడం, మీకు కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం అనేది 90% జరుగుతుంది. సో మీరు ఏదైనా జాబ్ కోసము, ఏదైనా ఇంటర్వ్యూ కోసం కనుక మీరు వెయిట్ చేస్తుంటే, సో అది కూడా వాళ్ళ నుంచి కూడా మీకు మంచి ఆఫర్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో కెరియర్ వైజ్ మీకు జనవరి మంత్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ న్యూ ఆపర్చునిటీస్ ష్యూర్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ మంత్లో మీకు ఎడ్యుకేషన్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఎలా ఉండబోతుందో టారో రీడింగ్లో చూద్దాం. మ్యాక్సిమం కొంచెం మీరు స్టడీస్ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కన్ఫ్యూజన్ అండ్ క్రాస్ రోడ్స్ కార్డ్ కనిపిస్తుంది. బట్ అయినా కానీ మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, సో జనరల్గా మీకు ఈ మంత్లో ఏమైనా ఎగ్జామ్స్ రాస్తుంటే అంటే కొంచెం భయం అనేది కూడా కనిపిస్తుంది. సో సక్సెస్ అవుతామా లేదా అనేది కన్ఫ్యూజ్ అవ్వడము, సో ఇదంతా ఎక్కువగా కనిపిస్తుంది. సో దీని నుంచి మీరు బయటికి రావడానికి కూడా ఛాన్సెస్ బాగానే ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ వైజ్ అయితే మీకు చాలా చాలా బాగుంటుంది. జనవరి మంత్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో మీరు ఏదైనా బ్రేకప్లో ఉంటే గనక, సో ఈ మంత్ మీ పర్సన్ ఎనర్జీస్ చాలా చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. సో వాళ్ళు మీ గురించి అయితే ప్రెజెంట్ వాళ్ళు మీ గురించి థింక్ చేస్తున్నారు. సో మళ్ళీ మీకు రీయూనియన్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మీరు రీయూనియన్ అనేది ఉంటుంది. బట్ ఏంటంటే కన్ఫ్యూజన్ అనేది లేకుండా మీరు ఈ రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ కూడా బాగా కనిపిస్తున్నాయి. సో వాళ్ళు మీ గురించి వెయిట్ చేస్తున్నారు. సో మీ గురించి ఆలోచిస్తున్నారు. మళ్ళీ వాళ్ళు మీతో కాంటాక్ట్ అవ్వడానికి కూడా ట్రై చేసే ఛాన్సెస్ ఈ మంత్లో మీకు 90% కనిపిస్తున్నాయి. సో కాంటాక్ట్ అయిన తర్వాత కూడా మీ రిలేషన్షిప్ అయితే చాలా పాజిటివ్గా కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీ పాస్ట్లో మీకు ఏదైనా బ్రేకప్ అయితే, సో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా, మళ్ళీ మీ రిలేషన్షిప్ అనేది మీకు సక్సెస్ అనేది ఉంటుందా లేదా చూద్దాం జనవరి మంత్లో. సో మీరు ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ ఆర్ 8 months బ్యాక్ కనుక మీకు బ్రేకప్ అయి ఉంటే, సో ఆ పర్సన్ ఇంకా కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. అంటే మీరు మళ్ళీ రీయూనియన్ అవ్వాలా వద్దా, మళ్ళీ మీతో మాట్లాడాలా వద్దా. సో ప్రెజెంట్ మీకైతే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య చాలా ఇష్యూస్ జరిగి ఉండొచ్చు. సో ఆ ఇష్యూస్ వల్ల తను మళ్ళీ మాట్లాడడానికి ఇంకా ఆలోచిస్తున్నారు మీ లైఫ్లోకి మళ్ళీ రావడానికి. సో కొంచెం ఏదో తను మీ దగ్గర ఏదో సీక్రెట్స్ లైక్ ఏదో దాచిపెడుతున్నట్టుగా కూడా క్లియర్గా ఇందులో కనిపిస్తుంది. సో మీ కంప్లీట్గా ఈ రిలేషన్షిప్ అనేది మీకు మళ్ళీ రీయూనియన్ అవ్వాలంటే, సో మీరు తన గురించి మొత్తం తెలుసుకోవడం బెటర్. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ, సో వాళ్ళు ఈ రిలేషన్ అసలు ఎందుకు వద్దనుకుంటున్నారో అనేది మళ్ళీ మీరు తెలుసుకుని అప్పుడు ముందుకు వెళ్తే బెటర్గా ఉంటుంది మీ రిలేషన్షిప్ అనేది. ఎందుకంటే వాళ్ళు మీ నుంచి కొన్ని సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేస్తున్నట్టు కార్డ్స్లో కనిపిస్తుంది. సో ఈ మంత్లో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. బట్ కాంటాక్ట్ అయినా మీరు వాళ్ళ గురించి ఇంకా కొంచెం బెటర్గా తెలుసుకుంటే ఈ రిలేషన్షిప్ అనేది పాజిటివ్గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. జనవరి మంత్లో మీకు ఫైనాన్సెస్ ఎలా ఉండబోతున్నాయో టారో రీడింగ్లో చూద్దాం. మీకు ఫైనాన్సెస్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి జనవరి మంత్లో. న్యూ ఆపర్చునిటీస్ అంటే మీరు ఏదైనా అమౌంట్ ఎందులో అయినా మీరు ఇన్వెస్ట్ చేసుంటే, సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ మీకు రిటర్న్లో కూడా చాలా పాజిటివ్గా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ న్యూ ఆపర్చునిటీస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫైనాన్సెస్లో మీకు జనవరి మంత్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో మీరు ఏదైనా ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మీరు మనీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అది కూడా మీరు
మీరు జనవరి మంత్‌లో ట్రై చేయొచ్చు. లైక్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి, స్టాక్ మార్కెట్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి కూడా చాలా పాజిటివ్‌గా ఈ మంత్‌లో రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. జనవరి మంత్‌లో మీరు మ్యారేజ్ కోసం చూస్తుంటే, సో మ్యాచెస్ చూస్తున్నా, సో లవ్ మ్యారేజ్ కోసం మీరు ట్రై చేస్తున్నా, సో జనవరి మంత్‌లో ఎలా ఉండబోతుందో చూద్దాం. చాలా పాజిటివ్‌గా మీకు జనవరి మంత్‌లో మ్యారేజ్ విషయంలో చాలా పాజిటివ్‌గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. సో, మీరు ఈ మంత్‌లో కనుక మీరు మ్యారేజ్ కోసం ఏదైనా మ్యాచెస్ చూస్తే, అది మీకు సక్సెస్ అవ్వడానికి గూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరు లవ్ మ్యారేజ్ కోసం గనుక ట్రై చేస్తుంటే, సో, మీ పేరెంట్స్‌కో చెప్పాలి అనుకున్న ఈ జనవరి మంత్‌లో మీరు చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళ నుంచి కూడా మీకు పాజిటివ్‌గా రెస్పాన్సెస్ వచ్చే ఛాన్సెస్ గూడా కనిపిస్తున్నాయి. సో, మ్యారేజ్ విషయంలో జనవరి మంత్ మీకు పాజిటివ్‌గా ఉంటుంది. సో, ఇది అందరికీ రెజొనేట్ అవ్వదు. రెజొనేట్ అయిన వాళ్ళు తీసుకోండి. జనవరి మంత్ మీకు గైడెన్స్ ఎలా ఉండబోతుందో చూద్దాం టారో రీడింగ్‌లో. మీరు కొన్ని విషయాల్లో పేషెంట్‌గా ఉండాలి. సో, ఈ కార్డ్ మీకు పేషెంట్‌గా ఉండాలని చెప్తుంది. అండ్ సమ్‌టైమ్స్ మీరు కొన్ని విషయాల్లో ఇరిటేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, అంటే మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీ వర్క్ ప్లేస్‌లో గానీ, సో, మీ ఎవరైనా పర్సన్స్ మీ కొంచెం మిమ్మల్ని డౌన్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, దానివల్ల మీకు కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉండడం, ఇరిటేషన్ ఉండడం అనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, ఎంత పేషెంట్‌గా ఉంటే మీకు అంత పాజిటివ్‌గా ఈ మంత్‌లో రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మెయిన్‌గా మీరు ఫైనాన్సెస్ విషయంలో ఏదైనా ఎదురు చూస్తుంటే ఫైనాన్సెస్ గానీ, సో, అది మీకు పాజిటివ్‌గా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి జనవరి మంత్‌లో. బట్ మీరు ఎంత పేషెంట్‌గా ఉంటే మీకు రిజల్ట్స్ అనేది అంత పాజిటివ్‌గా ఉంటాయి. మీ పర్సనల్ రీడింగ్స్ కోసం నా నంబర్‌కి కాంటాక్ట్ చేయండి.